జరిగిందని చెప్తున్న లిక్కర్ స్కామ్లో దర్యాప్తు కథ క్లైమాక్స్కే వచ్చినట్టు కనబడుతోంది. ఇప్పటి వరకు దాదాపు అందరినీ అరెస్ట్ చేసింది సిట్. ఏదో ఒకరిద్దరు చిన్న కింది స్థాయి వాళ్ళు దుబాయ్లోనో అక్కడో ఇక్కడో పరారీలో ఉన్న కింగ్ పిన్స్ అందరినీ ఆల్మోస్ట్ సిట్ మూసేసింది. అందరూ జైల్లో ఉన్నారు. ఇక కీలకమైన వ్యక్తి ఈ కేసులో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి ఎంపీ మిథున్ రెడ్డి. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని లేకపోతే విచారించాలని లేకపోతే ఈ కేసులో ఆయన ప్రమేయాన్ని ప్రూవ్ చేయాలని సిట్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయన తనను అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం ముందస్తు బెయిల్ కోసం తెగ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మిథున్ రెడ్డి గారు. ఇవాళ ఆ ప్రయత్నాలు కూడా రివర్స్ అయ్యాయి. హైకోర్టులో ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది. సో తనను అరెస్టు చేయకుండా ఉండడం కోసం ఆయన ఇప్పటి వరకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. సిట్ తరపున వాదనలు కానీ లేకపోతే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనే ఒక అంశం కానీ లేకపోతే ఇప్పటి వరకు వచ్చిన దర్యాప్తు ఈ లిక్కర్ స్కామ్లో మనీ ట్రయల్ జరిగిన విధానాన్ని సిట్ ఎస్టాబ్లిష్ చేసిన తీరు కానీ ఇటువంటి చాలా అంశాలు ఉన్నాయి. వీటిలో మిథున్ రెడ్డి పాత్ర ఏ మేరకు ఉంది అనే దాని విషయంలో కూడా కొంతవరకు సిట్ న్యాయస్థానాన్ని కన్విన్స్ చేయగలిగినట్టే కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయన ముందస్తు బెయిల్ రద్దవడంతో రాబోయే కొద్ది రోజుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది సిట్ అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక మిథున్ రెడ్డి అరెస్ట్ అంటూ జరిగితే ఈ కేసులో ఆల్మోస్ట్ పెద్ద తలకాయలందరూ అరెస్ట్ అయినట్టే, ఒక్క తలకాయ తప్ప. ఆ తలకాయ తాడేపల్లిలో ఉంటుంది. ఆ తలకాయని అరెస్ట్ చేయాలంటే ఇందులో ఉన్న పెద్ద తలకాయలన్నిటినీ సిట్ విచారించి అసలు తలకాయ దగ్గరకు సంబంధించిన సమాచారాన్ని వీళ్ళతో చెప్పించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ మేరకు సిట్ ఇప్పటివరకే చాలా వరకు విజయం సాధించినట్టు కనబడుతోంది. కొంతమంది పరోక్షంగా, కొంతమంది డైరెక్ట్గానే పెద్ద తలకాయ పేరు చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఇక అత్యంత సన్నిహితుడు, అత్యంత ఆప్తుడు, అంతరంగికుడు అయిన మిథున్ రెడ్డి ఈ విషయంలో కనుక సిట్ అరెస్ట్ చేసి సిట్కి అన్ని విషయాలు చెప్పడమే ఆలస్యం. మిథున్ రెడ్డి చెప్పకపోయినా తాడేపల్లి డోర్ బెల్ కొట్టడం అనేది తప్పకపోవచ్చు ఇంకా సిట్కి. ఎందుకంటే అన్ని రకాల ఆధారాలు ఇప్పటికే లభ్యమైనట్టు చెప్తున్నారు. మిథున్ రెడ్డి కూడా చెప్పేస్తే ఆ దర్యాప్తు అనే దానికి ఒక పూర్తి స్థాయి ఆధారాలు దొరికినట్టు అవుతుంది. ఈ కేసులో కీలకమైన అంశాలు ఏంటంటే ఇది రెండు రకాలుగా జరిగినట్టుగా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అవుతోంది. రెండు ప్రాంతాల్లో దీనికి సంబంధించిన డెన్ ఏర్పాటు చేశారు. రెండు మాఫియా డెన్ లాగా రెండు డెన్స్ ఏర్పాటు చేశారు. అది ఒకటి హైదరాబాద్ అయితే రెండోది దుబాయ్. ఆపరేషన్స్ అంతా దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. లిక్కర్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాలి, ఏ బ్రాండ్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ డిస్టిలరీ నుంచి మూవ్ అవ్వాలి, ఏ షాపులకు వెళ్ళాలి అనేది మొత్తం గైడెన్స్ అంతా కూడా దుబాయ్ నుంచే టెక్నికల్గా ఇక్కడుంటే దొరికిపోతామని ముందు నుంచే చాలా జాగ్రత్తగా, ఎంత ముదుర్లు అంటే వీళ్ళు దేశ ముదుర్లు అన్నమాట, దుబాయ్ నుంచి